విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి సురేష్ గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మన్మోహన్ సింగ్ కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సురేష్ గారు నమస్తే అండి. మన్మోహన్ సింగ్ గారితో మీకున్న పరిచయం ఎలాంటిది? డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ గా 10 సంవత్సరాలు చేసినప్పుడు నేను కొన్ని సంవత్సరాలు ఇండియన్ ఎంబసీ మాస్కోలో పనిచేశాను, అలాగే ఢిల్లీలో కూడా పనిచేశానండి. ఆయనతో నాకు అంటే అత్యంత సన్నిహితం కాకపోయినప్పుడు, ఎందుకంటే నేను మినిస్ట్రీలో పనిచేశాను కాబట్టి కొన్ని శిఖరాగ్ర సమావేశాల్లో నేను రష్యా అలాగే వేరే సిఐఎస్ కంట్రీస్ అధ్యక్షులు అలాగే ప్రధానమంత్రులతో జరిగినటువంటి శిఖరాగ్ర సమావేశాల్లో నేను ఆయనకు అనువాదకునిగా పనిచేశాను. ఆయన్ని అంటే అనువాదకునిగా నేను ఆయన చాలా దగ్గరగా చూశాను. ఆయన గురించి ఇప్పుడు ప్రపంచం అంతా ఆయన గురించి చాలా గొప్పగా చెప్తున్నారు. అందులో నేను యాడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు, పూర్తిగా ఏకీభవిస్తాను. హి వాజ్ ఎ గ్రేట్ ఎకనామిస్ట్, అందరికీ తెలుసు. అయితే ఫారెన్ పాలసీ వచ్చేటప్పటికి ఏంటంటే ఆయన టైంలో చాలా ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఇండో యుఎస్ న్యూక్లియర్ డీల్. అప్పుడు చాలా ఉత్కంఠతో జరిగినటువంటి డిస్కషన్స్ ఆ టైంలో అమెరికాతో ఒక సివిల్ న్యూక్లియర్ అగ్రిమెంట్ మనం నెగోషియేట్ చేసి సైన్ చేశాము. దాని మీద చాలా విమర్శలు వచ్చినాయి, అలాగే ప్రతి విమర్శలు వచ్చినాయి. చివరికి ఏంటంటే ఆయన నాయకత్వంలో ఈ న్యూక్లియర్ డీల్ ని మనం అమెరికాతో సంతకం చేయడం జరిగిందనమాట. పోతే విదేశాంగ విధానం మన రీజియన్ లో చూస్తే ఆయన నాయకత్వంలో, ఆయన గైడెన్స్ లో రష్యాతో అలాగే సిఐఎస్ కంట్రీస్ తో మనకున్నటువంటి సంబంధాలని ఇంకా పటిష్టం చేయడంలో ఆయన పాత్ర చాలా ముఖ్యమైనటువంటిది. వాజ్పేయి గారి ప్రభుత్వం ఫాలో అయినటువంటి ఫారెన్ పాలసీని ఆయన కంటిన్యూ చేయడము, కొంత కోర్స్ కరెక్షన్స్ చేసి దాన్ని ఇంకా మరింత ముందుకు తీసుకెళ్లడంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పాత్ర చాలా ముఖ్యమైనటువంటిది. లుక్ ఈస్ట్ పాలసీ అనేటువంటిది, లుక్ ఏషియా ఆర్ లుక్ ఈస్ట్ పాలసీ అనేటువంటి డాక్యుమెంట్ ని మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలోనే దాన్ని రూపొందించడం జరిగింది. అందులో భాగంగానే భారత మధ్య ఏషియా అంటే సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ తో, అంటే ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్ ఇటువంటి దేశాలతో మనకి మన సంబంధాలు మెరుగుపరచడంలో ఈ లుక్ ఈస్ట్ పాలసీ అనేటువంటిది చాలా సహాయం చేసింది అనమాట. సో అందుకని ఏంటంటే నేను యాజ్ ఏ ట్రాన్స్లేటర్ గా నేను ఆయనతో చాలా సమావేశాల్లో పాల్గొనడం జరిగింది. ఆయన చాలా సింపుల్ గా ఉండేవారు. రెండు మూడు సార్లు మీటింగ్ అయిన తర్వాత ఆయన ముఖ్యంగా నా దగ్గరకు వచ్చి, అంటే నేను చాలా హంబుల్ గా ఫీల్ అయ్యాను అనమాట. ఆయన నా దగ్గరకు వచ్చి మీరు చాలా బాగా అనువాదం చేశారండి అని ఒక ఉద్యోగిని అలా కాంప్లిమెంట్ చేయడం అనేటువంటిది ఏంటంటే అది చాలా ఇన్స్పైర్ చేస్తుంది అనమాట. ఇంకా బాగా పనిచేయాలి అనేటువంటిది అనమాట. సో ఆ విధంగా నేను ఆయన్ని బాగా గుర్తు చేసుకుంటాను. నో డౌట్ హీ వాజ్ ఎ గ్రేట్ లీడర్. యుఎస్ ప్రెసిడెంట్ ఒబామా చెప్పినట్టు, when the ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా డాక్టర్ మన్మోహన్ స్పీక్స్ ద పీపుల్ విల్ లిసన్ అని ఆయన ఒక G20 సమావేశాలు అన్నట్టుగా నాకు గుర్తు అనమాట. సో ఇటువంటి సమయంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి ఆత్మకి శాంతి చేకూర్చాలని నేను ప్రార్థిస్తున్నాను. సురేష్ గారు, అలాగే మీకు ప్రతి విషయంలో కూడా ఆయన ఇస్తున్న గైడెన్స్ గురించి మీకు జ్ఞప్తికి వస్తున్నవి ఇంకా ఎన్ని విషయాలు ఉన్నాయి? నాకు గుర్తు వచ్చినది ఏంటంటే రష్యాతో మనం జరిపినటువంటి అంటే రష్యాతో మన సంబంధాలలో ఆర్థిక పరంగా మనకు జరిగినటువంటి సంబంధాల్లో ఆయన మన బ్యూరోక్రాట్స్ గానీ, ఫైనాన్స్ మినిస్టర్ని గానీ, అలాగే ఫారెన్ మినిస్టర్ని గానీ ఆయన ప్రత్యేకంగా గైడ్ చేసి, ముఖ్యంగా రష్యా మనకి ఎంత ఒకప్పుడు సహాయం చేసిందో దాన్ని వారు మర్చిపోవద్దు. ఇప్పుడు మనం ఎకనామిక్ రిఫార్మ్స్ వల్ల మనం బాగా లాభపడ్డాము. ఇప్పుడు రష్యా సమస్యల్లో ఉన్నది కాబట్టి మనం వాళ్ళకి ఇప్పుడు సపోర్ట్ చేయాల్సిన సమయం వచ్చింది అనేటువంటి ఒక భావన ఆయన బ్యూరోక్రట్స్ లో సృష్టించాడు ఆ రోజుల్లోనే. అంటే ఏంటంటే ఒకప్పుడు వాళ్ళు సహాయం చేస్తే మనం ఇప్పుడు వాళ్ళకి ప్రాబ్లం వచ్చినప్పుడు మనం వాళ్ళకి సహాయం చేయాలనేటువంటి ఒక మెసేజ్ ఆయన పంపడం జరిగిందనమాట. సురేష్ గారు, పరస్పర వైరుధ్యం కదా అమెరికా రష్యా, ఆ దేశాలతో మైత్రిని ఎలా కొనసాగించగలిగారు? ఎలాంటి సూచనలు చేస్తూ ఉండేవారు ఆయన? ఒక విధంగా ఏంటంటే మనకి ఆయన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి టైంలోనే రష్యాతో సంబంధాలు ఏర్పరచుకోవడం అనేటువంటి ఒక ఎత్తు, అమెరికా అలాగే తదితర పశ్చిమ దేశాలతో సంబంధాలు ఏర్పరచుకోవడం మరో ఎత్తు.
ఆయన ఒకదాన్ని ఇంకో దానికి కాంట్రాక్ట్ చేస్తూ కనుక బ్యాలెన్స్ చేసుకుంటూ రావడం జరిగింది అనమాట. సో అమెరికాతో ఒక పక్క సివిల్ న్యూక్లియర్ అగ్రిమెంట్ చేస్తూనే ఇంకో పక్క రష్యాతో కూడా న్యూక్లియర్ సప్లై గ్రూప్ లో రష్యా సహాయం కూడా తీసుకోవడానికి కూడా ఆయన అధికారులకి చెప్పడము, అలాగే రష్యా సపోర్ట్ కూడా మనకి చాలా అవసరం న్యూక్లియర్ సప్లై గ్రూప్ లో అనేటువంటిది. ఎందుకంటే ఆ టైంలో సివిల్ న్యూక్లియర్ అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనకి న్యూక్లియర్ సప్లైయర్ గ్రూప్ అనేటువంటి ఒకటి ఉంది. అందులో అన్ని దేశాలు, అందులో ఉన్నటువంటి అన్ని సభ్య దేశాల సపోర్ట్ మనకు కావాలి ఆ అగ్రిమెంట్ ఇంప్లిమెంట్ చేయాలంటే. అందులో భాగంగా రష్యా కూడా అందులో ఒక మెంబర్ అన్నమాట. సో రష్యాతో కూడా మనము వాళ్ళని ఒప్పించి కన్విన్స్ చేసి మరి అది చేయడంలో నిజంగానే మరి ఆయన గైడెన్స్ చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే నేను ఆ రష్యాతో జరిగినటువంటి సంభాషణలో నేను కూడా ఉండడం జరిగింది. అందుకని నాకు ఇంకా అది బాగా గుర్తు అనమాట. తర్వాత పర్సనల్ గా చెప్పాలంటే యాక్చువల్ గా ఆయన రెండవ కుమార్తె, ఆమె హస్బెండ్ ఆయన పోలీస్ ఆఫీసరు, అప్పుడు ఎంబసీలో పనిచేసేవారు. వారి ఇల్లు మా ఇల్లు ఎదురు బదురుగా ఉండే అనమాట ఒక బిల్డింగ్ లో. సో ఆయన ఫైనాన్స్ మినిస్టర్ గా వచ్చినప్పుడు, అంటే ఎంత సింపుల్ గా చెప్తున్నాను, ఆయన ఫైనాన్స్ మినిస్టర్ గా మాస్కో వచ్చినప్పుడు హోటల్లో మేము బుక్ చేస్తే, నేను హోటల్లో ఉండనండి, మా అమ్మాయి ఉంది ఇక్కడ, మా అమ్మాయి ఇంట్లోనే ఉంటానని చెప్పి ఆయన ఉన్నటువంటి 3 రోజులు వాళ్ళ అమ్మాయి ఇంట్లోనే ఉండడం జరిగింది. వాళ్ళ ఇల్లు మా ఇల్లు ఎదురుబోదురు అనమాట. మీరు ఎదురుబోదురు ఇల్లు అంటున్నారు కదా, అలాగే మీరు ఆ కుటుంబ విషయాలు, ఎదురుబోదురు ఇల్లు గమనించారు మీరు, కుటుంబ విషయాలు ఇంకా ఏం గమనించారు? అంటే కుటుంబంలో ఎలా ఉండేవారు ఆయన కుటుంబంతో? కుటుంబం అంటే నాకు పెద్ద పరిచయం లేదండి. అయితే ఏంటంటే ఆ మాస్కోలో నేను పనిచేసిన 3 సంవత్సరాలు, ఎంబసీలో పనిచేసిన 3 సంవత్సరాల్లోనే వాళ్ళ అమ్మాయి, వాళ్ళ అల్లుడు, ఆయన అల్లుడు కూడా ఐపీఎస్ ఆఫీసరు, ఆయన ఎంబసీలో పనిచేసేవారు అనమాట. సో మేమిద్దరం కొలీగ్స్ లాగా ఉండేవాళ్ళము, ఎదురు బోదురు ఇంట్లోనే కలిసి ఆఫీస్ కి అప్పుడప్పుడు కలిసి ఆఫీస్కి వెళ్తూ ఉండేవాళ్ళం ఒకే కారులో. సో అట్లాగే నాకు పరిచయం కాబట్టి ఆమె రెండో కుమార్తె, అంతకు మించి నాకు పెద్ద అంత పెద్ద క్లోజ్ పరిచయం లేదులేండి. అంటే సురేష్ గారు, ఒక పాలకుడిగా ఆయనలో మీకు కనిపించిన గొప్ప లక్షణాలు ఏమిటని చెప్తారు? ఆయనకి ఒక పాలకుడుగా, ఆయన ఒక రాజకీయ నాయకుడు కాదు, ఆయన ఒక ఎకనామిస్టు, అలాగే ఒక విజనరీ. ఆయనకి ఒక విజన్ ఉండేది. 91 ఎకనామిక్ రిఫార్మ్స్ గురించి నేను వేరే మళ్ళీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ప్రపంచానికి తెలుసు. ఆయన ఉన్నటువంటి విజన్, పివి నరసింహారావు గారి దగ్గర ఆయన ఫైనాన్స్ మినిస్టర్ గా పనిచేసినప్పుడు పివి నరసింహారావు గారు ఆయనకి దిశానిర్దేశం చెప్పినప్పుడు, అప్పుడు గ్లోబల్ గా క్రైసిస్, సోవియట్ యూనియన్ కూలిపోయిన తర్వాత మొత్తం ప్రపంచంలో ఒక ఎకనామిక్ క్రైసిస్ వచ్చినప్పుడు, మరి ఆ టైంలో పివి నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ గారికి అది చెప్పడం, ఇలాగా ప్లీజ్ గో అహెడ్ అండ్ ఎకనామిక్ రిఫార్మ్స్, లిబరలైజ్ మన ఎకానమీ చేయాలి అనేటువంటిది ఆయన చెప్పిన తర్వాత, మన్మోహన్ సింగ్ గారు ఆయనకు ఉన్నటువంటి అనుభవంతో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా, అలాగే అంతకుముందు ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేసినప్పుడు ఆయనకు ఉన్నటువంటి అనుభవంతో, అలాగే వరల్డ్ బ్యాంక్ లో కూడా పనిచేసినట్టు నాకు గుర్తు. మరి ఆయనకు ఉన్న అనుభవం, అపారమైనటువంటి అనుభవంతో ఎకనామిస్ట్ ఆయన మరి మన దేశ ఆర్థిక వ్యవస్థని ముందుకు తీసుకెళ్లటం, అది నిజంగానే దాని ఫలితాలు మనకి ఈ రోజు 30 ఏళ్ల తర్వాత కూడా మనకి తెలుస్తున్నాయి. అన్ని పార్టీల వాళ్ళు ఆ రోజు విమర్శించినప్పటికీ, వామపక్ష పార్టీలు కూడా ఆ రోజు విమర్శించినప్పటికీ, ఈ రోజు మరి అన్ని పార్టీల వాళ్ళు మరి ఆయన్ని శ్లాఘిస్తున్నారు, ఆయన చేసినటువంటి ఆయన విజన్ శ్లాఘిస్తున్నారు. ఇంకోటి, చాలా నిరాడంబరమైన జీవితం ఆయనది, చాలా సింపుల్ అన్నమాట. ఆయన ఎంత హంబుల్ గా ఉంటారంటే, ఎప్పుడు ఎక్కువ మాట్లాడేవాడు కాదు, ఆయన చాలా నెమ్మదిగా మాట్లాడేవారు. అది కూడా హమ్మింగ్ అంటారు, అంటే అసలు దాదాపు మాట బయటకు వచ్చేది కాదు, అంత నెమ్మదిగా మాట్లాడేవారు అనమాట. తర్వాత ఆయన వ్యక్తిగతంగా కూడా అందరితో చాలా ఎఫెక్షనేట్ గా ఉండేవారు అనమాట. అధికారులతో గాని, కింద వాళ్ళతో గాని, ఎవరితో సరే. అది నాకు నేను కొంచెం గమనించింది అదనమాట. సురేష్ గారు, ఇందాక ఆయన విజన్ గురించి మీరు అంటూ ఉన్నారు. ఎంత విజన్ ఆయన విజనరీ తీసుకున్నట్టయితే అప్పుడే ఆయన ఎంతో కాన్ఫిడెన్స్ గా ఫలితాలు ముందు చూస్తారులేండి. మీరే ఎంతో మంది విమర్శించినా కూడా ఆయన తీసుకున్న రిఫార్మ్స్ గురించి ఫలితాలు ముందు మీరు గమనిస్తారు, మీకు తెలుస్తాయి, ఆ ఫలితాలు మీరు అందుకుంటారు అని చెప్పేసి ఆయన ఎంతో కాన్ఫిడెన్స్ తో చెప్పిన సందర్భం, ఎలా దీన్ని తీసుకోవచ్చు? ఆయన అంటే ఇప్పుడు మనకి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయండి. 91 సంవత్సరంలో మన ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ దాదాపు మన ఖాళీ అయిపోయినాయి. మన ఖజానాలో డబ్బులు లేని పరిస్థితిలోంచి మరి ఆయన ఎప్పుడైతే ఎకనామిక్ లిబరలైజ్ చేసి లైసెన్స్ రాజ్ అనేటువంటి దాన్ని ఎత్తివేసి
ఎక్స్పోర్టర్స్ కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి మరి అటువంటి రిఫార్మ్స్ ఆయన చేయడం వల్లనే కదా మనకి మళ్ళా 10 సంవత్సరాల్లో మన ఖజానా నిండా ఫారెన్ ఎక్స్చేంజ్ తో నిండిపోయింది. అదో పెద్ద శుభసూచకం అన్నమాట ఆ రోజున. తర్వాత 98 ఫైనాన్షియల్ క్రైసిస్, గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ అందరికీ తెలుసు. మరి ఆ టైంలో కూడా అమెరికన్ ఎకానమీ అలాగే కొన్ని పశ్చిమ దేశాల ఎకానమీ క్రైసిస్ పోయినప్పుడు మన ఎకానమీ నిలబడింది ఆ రోజు. ఎందుకంటే మన ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్ గా ఉండేవి కాబట్టి ఆయనకి చాలా కాన్ఫిడెంట్ ఉండేవాడు అనమాట. మన ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్ గా ఉండేవి కాబట్టి మనం నిలదొక్కోగలిగాం 98లో ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు. సో అది కూడా ఆయన విజన్ లో ఒక భాగం అని అనుకుంటున్నాను నేను. సురేష్ గారు, అలాగే మీరు అనేక మంది ప్రధానమంత్రులను దగ్గరగా చూశారు కదా. ఇప్పుడు పివి నరసింహరావు గారి దగ్గర మన్మోహన్ సింగ్ గారు ఆర్థికవేత్తగా ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, ప్రధానమంత్రిగా అయిన తర్వాత ఆయన తర్వాతి వారి ఆర్థికవేత్తలతో ఆయన ఎలా ఉన్నారు? అంటే పివి నరసింహారావు గారి దగ్గర పివి నరసింహారావు గారికి ఆయన మీద ప్రగాఢమైనటువంటి విశ్వాసం, నమ్మకం ఉంది కాబట్టి ఆయనకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇది ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ఆయనకి ఫైనాన్షియల్ రిఫార్మ్స్ చేయమని. ఆయనకి ఎంతో విశ్వాసం ఉంటే గానీ ప్రధానమంత్రిగా ఒక ఆర్థిక మంత్రికి చేతిలో పెట్టి అంత పెద్ద బాధ్యత ఇవ్వరు కదా. సో ఆ బాధ్యత నిలబెట్టుకున్నారు సక్సెస్ఫుల్ గా. ఆ తర్వాత ఆయన్ని ప్రధానమంత్రి చేసింది 2004 వచ్చేటప్పటికి. కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఉన్నప్పుడు మరి చివరికి ఆయనే ప్రధానమంత్రిగా నియమించడం జరిగింది. ఆయన మీద ఎంతో నమ్మకం, విశ్వాసం ఉంది కాబట్టి ఆయన ప్రధానమంత్రి చేశారు ఆయన్ని. ఆ తర్వాత ఆయన 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా మరి ఆర్థికంగా అలాగే దౌత్యపరంగా కూడా మరి ఆయన అందరినీ గైడ్ చేయడం, అంటే ప్రభుత్వాన్ని గైడ్ చేయడం జరిగింది, ఫారెన్ మినిస్టర్ ముఖ్యంగా. మరి దాని ఫలితం కూడా మనం చూసాము. మన భారతదేశం యొక్క మన క్రెడిబిలిటీ అలాగే మన స్టేటస్ ప్రపంచ రాజకీయాల్లో, ప్రపంచ దౌత్య రాజకీయాల్లో మన స్టేటస్ చాలా ఒక అత్యంతమైన ఉన్నత స్థాయికి చేరుకుంది అన్నమాట. సురేష్ గారు, మిగతా వారితో పోలిస్తే మన్మోహన్ సింగ్ లో కనిపించే ప్రత్యేకతలు విభిన్నంగా మీకు నచ్చినవి ఏంటి? ప్రత్యేకత అంటే ఆయన మిగతా నాయకులతో పోల్చుకుంటే ఆయన రాజకీయ నాయకుడు కాదు. ఆయన ఒక ఆర్థికవేత్త, ఒక రిఫార్మిస్ట్, అంటే సంస్కర్త. సో ఆయన ఆ విధంగా మరి రాజకీయాలకు రావడం జరిగింది. మరి 33 సంవత్సరాలు ఆయన మరి రాజ్యసభలో పార్లమెంటేరియన్ గా ఉండడం జరిగింది. మరి ఆయన ఎంత రాజకీయ నాయకుడు కాకుండానే మరి ఆయనకున్నటువంటి పరిపాలనా దక్షతతో మరి ఆయన ప్రభుత్వాన్ని 10 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా నడిపించారు ఆయన. మరి అదే ఒక నిదర్శనం అన్నమాట. ధన్యవాదాలు సురేష్ గారు. మంచిదండి.